అందరికీ నమస్కారం. ఖమ్మం నగర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. అలాగే ఉగాది పండుగ వచ్చిందంటే తీపి, చేదు, వగరు, పులుపు, ఉప్పు, కారం అన్నీ మేళవించిన షడ్రుచులతో చేసిన ఉగాది పచ్చడిని పొద్దున్నే లెగిసి ఇంటి అంతా శుభ్రంగా ఇల్లు శుభ్రంగా చేసుకుని పూజ చేసుకుని ఆ పచ్చడి ఉగాది పచ్చడి దేవుడికి నివేదన పెట్టి ఆ పచ్చడి పూజ అవగానే మనం ఉగాది పచ్చడి తిని ఈరోజు ఉగాది పచ్చడి చేసుకున్నాం. ఉగాది పండుగ అని చెప్పి సంబరంగా ఇల్లందరూ కూడా సంబరంగా పండుగ చేసుకుంటాం. ఉగాది పండుగ వచ్చిందంటే కొత్త సంవత్సరం. ఆ రోజు నాంది. ఆ రోజు కొత్త కొత్త పనులు చేయాలనుకునే వాళ్ళు, ప్రారంభించాలి అనుకునే వాళ్ళు కూడా ఆ రోజున పని ప్రారంభించడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం నామ సంవత్సరం. అంటే పరాభ అంటే ఆదిశక్తి పార్వతీదేవి, భవ అంటే శివుడు. శివుడు పార్వతి మన్ని ఆశీస్సులతో, వారి ఆశీస్సులతో కొత్త సంవత్సరంలో ఇంకా ప్రజలందరూ కూడా వాళ్ళు అనుకున్నవి జరగాలని, అందరికీ విజయాలు చేకూరాలని, అలాగే అభివృద్ధిలోకి రావాలని, మన ఖమ్మం పట్టణం ప్రశాంతంగా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలని, మన తుమ్మల నాగేశ్వరరావు గారు చేసే అభివృద్ధిని అందరూ కాంక్షిస్తూ ఆయన్ని ఇంకా విజయ పదంలోకి నడిపించాలని, ఆయనతో పాటు మేమందరం కూడా ఆయనతో పాటు అభివృద్ధిలో భాగస్వాములయ్యి ఖమ్మాన్ని నెంబర్ 1 పొజిషన్కి హైదరాబాద్ తర్వాత ఖమ్మమే నెంబర్ 2 అనేటట్టుగా మా ఖమ్మం డెవలప్ అవుతుంది. అది తుమ్మల నాగేశ్వరరావు గారి వల్ల డెవలప్ అవుతుంది. దానిలో భాగం మేము కూడా భాగస్వాములు అయినందుకు మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. అలాగే 99 టీవీ ప్రేక్షకులకు కూడా అందరికీ శుభాకాంక్షలు, వారి యాజమాన్యానికి కూడా శుభాకాంక్షలు. మీ ద్వారా ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అలాగే తుమ్మల గారికి కూడా వారి కుటుంబానికి కూడా మనందరి ఆశీస్సు, అలాగే శివపార్వతుల ఆశీస్సు ఉండాలని చెప్పి ఉగాది సందర్భంగా వారికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ ప్రశాంతమైన ఖమ్మం, అందమైన ఖమ్మం, శుభ్రమైన ఖమ్మం ఉండాలని చెప్పి అందరూ కోరుకుంటాం. మీరు కూడా దానిలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం. మరొక్కసారి ఖమ్మం నగర ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఖమ్మం నగర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. అలాగే ఉగాది పండుగ వచ్చిందంటే తీపి, చేదు, వగరు, పులుపు, ఉప్పు, కారం అన్నీ మేళవించిన షడ్రుచులతో చేసిన ఉగాది పచ్చడిని పొద్దున్నే లెగిసి ఇంటి అంతా శుభ్రంగా ఇల్లు శుభ్రంగా చేసుకుని పూజ చేసుకుని ఆ పచ్చడి ఉగాది పచ్చడి దేవుడికి నివేదన పెట్టి ఆ పచ్చడి పూజ అవగానే మనం ఉగాది పచ్చడి తిని ఈరోజు ఉగాది పచ్చడి చేసుకున్నాం. ఉగాది పండుగ అని చెప్పి సంబరంగా ఇల్లందరూ కూడా సంబరంగా పండుగ చేసుకుంటాం. ఉగాది పండుగ వచ్చిందంటే కొత్త